హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అమ్లు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇంటర్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సో అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే చెక్ చేసుకోలేదో చెక్ చేసుకోండి. నేను లింక్ అయితే మీకు కమెంట్ బాక్స్లో ఇస్తాను. అందరు చెక్ చేసుకోండి. మీ అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో అలాగే నేను అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరికి కానీ పిల్లలందరికీ కానీ ఒకటే నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు, సో చాలామంది వరకు కష్టపడి రాసిన వాళ్ళు ఉంటారు. సో కష్టపడి రాసినా కూడా మంచి మార్క్స్ రాలేదని చెప్పి చాలామంది సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటివి చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సక్సెస్ అవ్వకపోవచ్చు, ఏదో ఒక రోజు మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. సో చాలామంది తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటి అంటే, వాళ్ళని మీరెవరూ కూడా ప్రెషర్ పెట్టకండి. మీరు ప్రెషర్ పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు చనిపోయే స్టేజ్కి తీసుకొచ్చింది మీరే తప్పు అవుతుంది. సో దయచేసి వాళ్ళు ఫెయిల్ అయ్యారని కానీ, తక్కువ మార్క్స్ తెచ్చుకున్నారని కానీ మీరు ఎక్కడ కూడా వాళ్ళని ప్రెషర్ చేయకండి. వాళ్ళని చనిపోయే వరకు అయితే తీసుకొని వెళ్ళకండి. సో ఇప్పుడు మనం సక్సెస్ అవ్వకపోవచ్చు, ఇప్పుడు ఫెయిల్ అయితే మళ్ళీ రాసుకుంది ఏముంది. ఎంతోమంది క్రికెటర్స్, ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సో దయచేసి చెప్తున్నాను, మంచిగా ఈరోజు మీరు రిజల్ట్స్ ఎలా వచ్చినా సరే మీరు పాజిటివ్గా తీసుకొని మళ్ళీ ముందు స్టెప్ అయ్యండి. అంతేగాని నెగిటివ్గా తీసుకొని మీరు రాంగ్ స్టెప్ అయితే చేసుకోకండి. ఎందుకంటే మనకున్నది ఒకటే ఒక లైఫ్. ఈ లైఫ్లో మీరు చక్కగా హ్యాపీగా ఉండాలి. సో ఎంతోమంది మనకి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా కనిపెట్టారు, ఫెయిల్ అయిన వాళ్ళు చాలా సక్సెస్ అయ్యారు. సో మీరు ఇప్పుడు ఒక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ జీవితంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ పేరెంట్స్ అందరికీ కూడా నేను అదే చెప్తున్నా, పేరెంట్స్ దయచేసి పిల్లల్ని ఎక్కడ ప్రెషర్ పెట్టకండి. ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ చూడాలి అంటే మీరు లైక్ చేయాలి, కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే పేరెంట్స్ అందరికీ, పిల్లలందరికీ తెలియాలి. పిల్లలు ఎక్కడ కూడా మీరు ఏం చేసుకోకండి. ఈరోజు సక్సెస్ అవ్వకపోయినా ఏదో ఒక రోజు మీరు మంచి స్టేజ్లో ఉంటారు. ఇప్పుడు ఏముంది, ఒక సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాసుకోవచ్చు, ఓకేనా. దానికి మీరు ఎక్కడ బాధపడకండి, ఏం అవ్వకండి, ఓకేనా. పేరెంట్స్కి కూడా అదే చెప్తున్నాను, వాళ్ళని ఎక్కడ మీరు ప్రెషర్ పెట్టకండి. సో మీరే సపోర్ట్ చేయలేకపోతే ఎవరు కూడా సపోర్ట్ చేయలేరు. సో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, మంచి స్థానంలో వాళ్ళని పెట్టండి. థ్యాంక్ యూ.